వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీ శివాని అఫీషియల్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్నమాట. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. కోలుకోలేని గాయాలన్నీ కోరుకున్న వాళ్ళ నుంచే వస్తాయి. ఇది కరెక్టే కదా? ఎస్, 100% కరెక్ట్. ఎలా అంటే మనం ఎవరి మీద అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో వాళ్ళ నుంచే మనకు దెబ్బలు అనేవి తాకడం మొదలు పెడతారు కదా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం ఫస్ట్ మన తప్పు, మనం చేసిన తప్పు అది కదా. అంతేకాని వాళ్ళు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, మనం కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించుకున్న కష్టపడి ఆ కష్టపడిన ఆస్తి మొత్తం ఒకటేసారి దొబ్బేసినా కూడా మనకు అంత బాధ కలగదు. కానీ ఒకరి మీద మనం ఏదైతే నమ్మకం పెట్టుకుంటామో, ఒకరి మీద కాన్ఫిడెన్స్ పెట్టుకుంటామో, ఒకరి మీద ఒక హోప్ అనేది పెట్టుకొని ఉంటామో, వాళ్ళు మనకు తెలియకుండానే మనకు ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు, వాళ్ళ నుంచి తగిలినప్పుడు మనం ఎంత బాధపడతామో అది కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తిని కూడా లెక్క చేయదనమాట. దానికంటే చాలా పెద్దగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి నిజంగా కొన్ని నెలలు పట్టొచ్చు. అంత బాధ కలుగుతుంది. నమ్మడం మనం చేసింది, కానీ మనకేమని ఉంది అంటే మన వాళ్ళు మనది అనేసి మనకుంది. అవతల వాళ్ళకు కూడా ఉండాలి కదా. నీకున్న దాంట్లో ప్రేమ కాన్ఫిడెన్స్ ఉన్న దాంట్లో అవతల వాళ్ళకి 0.0% కూడా వాళ్ళకి లేదు. ఇది రియల్. ఎందుకంటే ఒకవేళ అలా ఉంది కాబట్టి వాళ్ళు అలా వెళ్ళిపోతారు. అలా ఉండకపోతే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎన్ని చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని విడిచి వెళ్ళరు. ఒకవేళ ఇలా వెళ్ళారు అనంటే అది నిజంగా వాళ్ళలో లేదు, అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ అవసరం అనేది తీరిపోయింది, అందుకే వెళ్ళిపోతారు. అంతే తప్ప వాళ్ళు ఏదో మనకు తెచ్చిపెట్టేది ఉండేది ఏమి లేదు. మనం ఏం చెప్పుకుంటామంటే, ఆ బాధలో నుంచి కోలుకోలేక ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఎవరికి తెలియకుండా లోపలనే మనము మదన పడిపోతూ హెల్త్ ప్రాబ్లం వచ్చేసి మనం ఏం చేయాలో తెలియక డిప్రెషన్ లేకపోయి రోజు బాధపడుకుంటా ఎవరికైనా చెప్దామంటే మనకు చెప్పే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకు పరిస్థితి ఉండదంటే, మనం వాళ్ళు బాగున్నప్పుడు వాళ్ళతో చెప్పుంటాం, అరే మనోడే కదా, అది మాదిరా, అట్లరా ఇట్లరా మంచోడు, అది ఇది అని చెప్పి వాళ్ళ ముందర తెగ పొగిడేసుకొని చెప్పుకొని ఉంటాం. ఈ పొద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అన్నామనుకోండి, వాళ్ళు ఏమంటారు, మరి తెగ ఎగేసుకొని తిరిగావు కదరా, మరి ఏమైపోయింది అనేసి వాళ్ళు అడుగుతారు. అక్కడ కూడా మనకి ఎదురు దెబ్బ తగులుతుంది. నిజమే కదా. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? దిక్కుతోచని పరిస్థితి, ఎవరికి చెప్పాలో తెలియదు, ఎలా ఫీల్ అవ్వాలో తెలీదు. నిజమే, ఇది చాలామంది ఫేస్ చేసే సంఘటన ఇది కదా. ప్రతి ఒక్కరు మనం ఏదైతే నమ్ముతామో మనలాగే వాళ్ళు కూడా నమ్మాలనే రూల్ అయితే లేదు. ఫస్ట్ ఒకరిని నమ్మడం ముందు మనం చేసిన తప్పు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేనైతే ఏం చెప్తానంటే, ఒకరిని నమ్మే బదులు, ఒకరి మీద ప్రేమ చూపించే బదులు, ఒకరి మీద కాన్ఫిడెన్స్ చూపించే బదులు మన మీద మనం ప్రేమించుకోవడం, మనల్ని మనము కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం, మనల్ని మనము ఎంకరేజ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ మనం చేసుకున్నట్లయితే దీన్ని సెల్ఫ్ లవ్ అంటారనమాట. ఈ సెల్ఫ్ లవ్ అనేది జీవితంలో ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఎవరైనా సరే ఈ సెల్ఫ్ లవ్ వల్ల బాధపడిన వాళ్ళు, అవమానపడ్డ వాళ్ళు, కోల్పోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంతవరకు నాకు తెలిసి, నిజంగా. ఎందుకంటే సెల్ఫ్ లవ్ అనేది ఫస్ట్ నీకు ఇచ్చుకో. కోరుకునే వాళ్ళు నీకు జీవితంలో వస్తారు, కాకపోతే కొంచెం వెయిట్ చేయి. అంతవరకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అంతే తప్ప వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారంటే ఫస్ట్ మనది మిస్టేక్ ఉంది, మనం తప్పు చేశాము కాబట్టి మనకు ఫలితం దొరికింది. ఇది దొరికిన తర్వాత కూడా ఇంకా చాలామంది ఏం చేస్తారంటే, ఇంకా కొంతమందిని నమ్ముతారనమాట. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? దెబ్బ ఒకసారి తగిలిన తర్వాత దాని నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఆ దెబ్బ నుంచి కోలుకున్న తర్వాత మళ్ళీ ఒకరిని నమ్మాలంటే నిజంగా మన మనసు అనేది ఒక్కసారి మనకు గుర్తు చేస్తుంది, మళ్ళీ నమ్ముతున్నావా అని చెప్పి. నిజమా కాదా చెప్పండి? నిజమే కదా. కాబట్టి నేనైతే ఏం చెప్తానంటే, ఒకరి మీద పెట్టే ఇంట్రెస్ట్ ఏదో, మీ పార్ట్నర్ అంటావా, పార్ట్నర్ ఎలాగో వస్తుంది. కోరుకునే వాళ్ళు అని అంటారు. కోరుకునే వాళ్ళు అంటే ఎవరు? మనం ఒకరిని కోరుకోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయిని కోరుకోవడం అంటే ఒక పార్ట్నర్ లాగా, ఈ అమ్మాయి పార్ట్నర్ అయితే బాగుంటుంది అని చెప్పి. అదేవిధంగా అమ్మాయి అబ్బాయిని అనుకోవడము,
లేకపోతే మన బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మన వాళ్ళు అనుకోని వాళ్ళని మనం కోరుకోవటం, ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా ఈ విధంగా మనం సఫర్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది కాదు, కాకపోతే చాలామంది ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారు కూడా. సో ఇప్పటి నుంచైనా కూడా సరే ఒకరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మానేద్దాము. సెల్ఫ్ లవ్ అనేది మనం పెంచుకుందాము. మనల్ని ఎదిరించేవాడు, ఢీ కొట్టేవాడు, మోసకొచ్చేవాడు ఎవ్వరు ఉండరు అనమాట ఈ సెల్ఫ్ లవ్ వల్ల. సో మన మీద మనకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి మన లైఫ్ ఇంకా మంచిగా అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూడు, నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.